హలో అండి. అందరికీ అందరి లైఫ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ది బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం కదా. సో నా లైఫ్లో అలా మై గర్ల్ అని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నారు కదా, సో తినొక్కరితో అనమాట. ఈరోజు తిన బర్త్డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కామెంట్ సెక్షన్లో ఈరోజు ఎవరైతే వీడియో చూస్తున్నారో తనకి నా తరపు నుంచి విషెస్ చెప్పండి. తిన పేరు వచ్చేసి బిందు, హిమబిందు. సో తినకి కొన్ని సినానిమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏంటంటే నేనైతే ముద్దుగా రోసి అని పిలుచుకునేదాన్ని, మై వైఫ్ అని చెప్పుకునేదాన్ని, అండ్ హిమబిందు అని పిలుస్తారు, అండ్ ఇంకా కనకాంబరాలు అని చెప్పి పిలుస్తారు, ఇంకా డాడీస్ గర్ల్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ కొన్ని మర్చిపోయాను యాక్చువల్లీ చెప్పాలంటే. బాగా కాలేజ్ డేస్లో బాగా గుర్తుండేవి అందరూ ఏమేమి పిలిచేవాళ్ళు అని చెప్పేసి. సో ప్రస్తుతానికి అయితే ఇవన్నమాట. అండ్ నా లైఫ్కి సంబంధించింది ఎటువంటిదైనా సరే తినకి తెలియాల్సిందే అన్నమాట. అండ్ లిటరలీ తిన గురించి చెప్పుకోవాలంటే తిన పేషెన్స్ లెవెల్స్ అండి, పీక్స్. అసలు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంతే. ఏంటంటే నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఏంటంటే కాలేజ్ లైఫ్లో నేను వన్స్ కాలేజ్ నుంచి రూమ్కి వచ్చిన తర్వాత హాస్టల్ రూమ్ అసలు విడిచి బయటికి వెళ్ళేదాన్ని కాదు, ఓన్లీ ఫర్ మెస్ అండ్ వాటర్ తెచ్చుకోవడం తప్ప. సో రూమ్లోనే పడి ఉండేదాన్ని అనమాట. సో అలా ఏంటంటే నాకు కాల్ వచ్చింది, మా అమ్మతో గట్టిగా మాట్లాడుతున్నాను. అప్పటికి తన కోసం అని చెప్పి వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వస్తే ఇంకా మాట్లాడుతున్నారు. కనీసం ఇక్కడ ఒక పిల్ల మాట్లాడుతుందని వాళ్ళు అనుకోవట్లేదు, లేదా ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంది, నేను బయటికి వెళ్దామని నాకు లేదు. నేను మాట్లాడుతున్నాను గట్టిగా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చూసి ఏం చేయాలో అర్థం కాక అందరి ముందు తనని తిట్టేశాను, బాగా గట్టిగా తిట్టేశాను. తిట్టేసేసరికి నన్ను ఒక్క మాట అనలేదు తెలుసా. జస్ట్ తన కళ్ళమ్మటి నీళ్ళు పెట్టేసుకుంది. నేను కాల్ కట్ చేసేంత వరకు తన కళ్ళమ్మటి నీళ్ళు పెట్టేసుకుంది. ఒక్క మాట నన్ను అరవలేదు, ఒక్క మాట నా పైన గట్టిగా మాట్లాడలేదు. సో అదే ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా ఉండింటేనా నాకు అప్పటికప్పుడే ఇచ్చి పడేసేవాళ్ళు, లేదా నా వెనకాలన్నా మాట్లాడేటోళ్ళు, నా ముందు మాట్లాడకపోయినా సరే. సో నా యాంగర్ ఇష్యూస్ అంతా కాలేజ్ లైఫ్లో అన్నీ తినే భరించేదన్నమాట. సో అందుకని చెప్పి అప్పటి నుంచి నేను నా వైఫై అని చెప్పి పిలుచుకునేదాన్ని అనమాట. అండ్ మేమిద్దరం చేసే పనులు కూడా కొంచెం అలానే ఉండేవి. సో మా బావ కూడా అమ్మ మీ ఇద్దరికి దండం అమ్మ అని చెప్పేటోడు. ఇంకా యాంగర్ ఇష్యూస్లోనే కాకుండా సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు మొత్తం క్లాస్లల్లో బాగా నిద్రపోతాను, లేట్ నైట్ చేస్తాము అనమాట. నా 1 డే బ్యాటింగ్, నెక్స్ట్ డే ఎగ్జామ్. అంటే ఎగ్జామ్కి ఇంకా 1 hour ఉందనగా అప్పుడు చెప్తుంది, అరే విద్య అన్నీ చదివావా విద్య, ఇది ఇంపార్టెంట్ అని చెప్పేది. అండ్ ఎడ్యుకేషనల్గా అయినా అవ్వనివ్వండి, ఎమోషనల్గా అవ్వనివ్వండి, ఎలా అయినా అవ్వనివ్వండి. అండ్ మా ఫ్యామిలీలో తను ఒక మెంబర్లా కలిసిపోయింది. లిటరలీ మా ఇంటికి వచ్చింది క్రిస్మస్కి. మా ఇంట్లో నేను చేసే పనుల కన్నా తను చేసే పనులే ఎక్కువ అనమాట, లైక్ కోడలు అన్నట్టు అన్నీ తనే చేసేది. సో ఎలా అయినా సరే, నేను వాళ్ళ ఇంట్లో అయినా సరే, తను మా ఇంట్లో అయినా సరే, ఒక ఫ్యామిలీ మెంబర్గా తను చాలా కలిసిపోయింది. అండ్ లిటరలీ ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ ఫర్ హర్ అనమాట. అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ నాకు ఇంత మంచి ఫ్రెండ్ని ఇచ్చినందుకు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కంపల్సరీ. అండ్ నాకు మెయిన్గా ఇలాంటి అమ్మాయిని నాకు ఫ్రెండ్గా నా లైఫ్కి దేవుడు ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. నేను ఏదన్నా విషయంలో బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉంటే లిటరలీ తను కూడా తన పనులన్నీ మానేసుకొని వచ్చి నాతో కూర్చొని మాట్లాడి అన్నం తినిపించేది. నేను తినేదాకా తినేది కాదు. ఫ్రమ్ 2017 నుంచి 2023 దాకా మేము పక్కన నుండి సెలబ్రేట్ చేసాం తన బర్త్డే మంచిగా మాకున్నంతలో. ఇది 2018లో సెలబ్రేట్ చేసిన బర్త్డే కేక్, హనీ కేక్. అప్పటి నుంచే నాకు బాగా ఇష్టము హనీ కేక్ అంటే.
చాలా బాగుంటుంది. ఐ జస్ట్ వాంట్ టు రిమెంబర్ ఆల్ దోస్ క్యూట్ లిటిల్ థింగ్స్ అనమాట. అండ్ 2021లో లాస్ట్ సెమ్లో మేము చాలా బాగా సెలబ్రేట్ చేసాం తన బర్త్డే. సో మాకున్నంతలో, మాకు ఆ రోజుకున్న ఐడియాస్లో, సో ఆ వీడియోని నేను చూపిద్దామనుకుంటున్నాను. హిమం, I just want you to be happy all the time, and I wish you very happy birthday, Penki Pilla.